ఒంటిమిట్టలో కోదండరామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. కోదండరామాలయంలో ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బ్రహ్మోత్సవాలు ముగిసే వరకు ప్రతిరోజు వాహన సేవలతో పాటు స్నపన తిరుమంజనం, ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ధ్వజారోహణ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు హాజరై స్వామివారి సేవలో పాల్గొన్నారు. ధ్వజారోహణ సందర్భంగా సీతారాముల దేవాలయాన్ని ధ్వజస్తంభాన్ని పుష్పాలతో అలంకరించారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఏకశిలాపురీ క్షేత్రే అర్చావతార రూపేణావతీర్ణస్య శ్రీ సీతా లక్ష్మణ సమేతస్య శ్రీ కోదండరామస్వామినః నవాహ మహోత్సవార్థం వైకుంఠవజవర్తినే శుద్ధ సదోత్పాద మందరాయ గరోత్మతే ఒంటిమిట్టలో ఈ నెల 11న నిర్వహించనున్న టీటీడీ ఆధ్వర్యంలో ఒంటిమిట్ట రాములవారి వివాహ మహోత్సవానికి అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఇవాళ శ్రీరామనవమి పండుగ సందర్భంగా అన్ని రామాలయాల్లో కూడా కళ్యాణం జరుగుతుంది. కానీ ఒంటిమిట్ట దేవాలయంలో మాత్రం ఈ నెల 11 శుక్రవారం రాత్రి పండు వెన్నెల్లో సీతారాముల కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. నిండు పౌర్ణమి పండు వెన్నెల్లో ఒంటిమిట్ట కోదండ రామాలయంలో సీతారాముల వివాహ మహోత్సవం నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ఏకశిలాపురీ క్షేత్రే అర్చావతార రూపేణావతీర్ణస్య శ్రీ సీతా లక్ష్మణ సమేతస్య శ్రీ కోదండరామస్వామినః నవాహ మహోత్సవార్థం వైకుంఠవజవర్తినే శుద్ధ సదోత్పాద మందరాయ